ఇస్రో 100వ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోట నుండి బుధవారం ఉదయం షార్ నుంచి SLV రాకెట్ 15 నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ NVS-02 ఉపగ్రహాన్ని రోదసీలోకి తీసుకెళ్లింది. NVS-02 ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్ష కక్షలోకి చేర్చారు. ప్రయోగం జరిగిన 19 నిమిషాల 10 సెకండ్ల తర్వాత ఉపగ్రహం కక్షలోకి చేరుకుంది. ఈ ఉపగ్రహం 10 ఏళ్ల పాటు అంతరిక్షం నుండి సేవలు అందజేస్తుంది. ఇది ఇస్రో ప్రయోగించిన 100వ రాకెట్ కావడంతో ఈ ప్రయోగానికి ప్రత్యేకత సంతరించుకుంది. సుమారు 2250 కిలోల బరువున్న NVS-02 ఉపగ్రహాన్ని అది విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. దీంతో శాస్త్రవేత్తలు సంబురాల్లో మునిగి తేలారు. కొత్త రకం నావిగేషన్ ఉపగ్రహాల్లో NVS-02 రెండోది. ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2250 కిలోలు. భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ సేవల కోసం ఈ ఉపగ్రహ ప్రయోగం ఉపయోగపడనుంది. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆధారిత సేవలందించనుంది. ఈ ఉపగ్రహం అందించే నావిగేషన్ సమాచారాన్ని గగనతల, భూతల, జల మార్గాల్లో ఉపయోగించుకోవచ్చు. విమానాల నిర్వహణకు, మొబైల్స్లో స్థాన ఆధారిత సేవలకు, ఉపగ్రహాల కక్ష్య నిర్ధారణకు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత అప్లికేషన్లకు ఈ ఉపగ్రహపు నావిగేషన్ వాడుకోవచ్చని ఇస్రో తెలిపింది. 10 ఏళ్ల పాటు ఈ నావిగేషన్ శాటిలైట్ తన సేవలందిస్తుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. ఇస్రో 100వ ప్రయోగం సక్సెస్ పై ఆయన ఇస్రో సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం సక్సెస్ అయింది. నావిగేషన్ శాటిలైట్ను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టాం. ఇస్రో 100వ ప్రయోగం మైలురాయిగా నిలుస్తుంది అన్నారు. కాగా ఇస్రో చైర్మన్ నారాయణన్ నేతృత్వంలో జరిగిన తొలి ప్రయోగం ఇది. భారత్ తన మొదటి ఉపగ్రహాన్ని 1970 ఆగస్టు 10న శ్రీహరికోట నుంచి ప్రయోగించింది. ఇస్రో 99 ప్రయోగాలు చేయడానికి 46 ఏండ్ల సుదీర్ఘకాలం పట్టింది. ఇప్పటి వరకు ఇస్రో సాధించిన ప్రగతి వెనుక పలు తరాల శాస్త్రవేత్తల కృషి ఉన్నదని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం సంచాలకులు రాజరాజన్ తెలిపారు.